క్షుద్ర పూజలు చేస్తే డబ్బులు వస్తాయని మహిళలను నమ్మించి మోసం చేసిన కేసులో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన తిరుపతితో పాటు అతడి భార్య స్వప్న గ్రామానికి చెందిన ఓ మహిళకు క్షుద్ర పూజలు చేస్తే ₹1 కోటి వస్తాయని మాయమాటలు చెప్పారు. దీంతో ఆమె ఈ నెల 17న తాడ్వాయి పోలీస్ స్టేషన్ వారిపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు తిరుపతి, స్వప్న, హైదరాబాద్కు చెందిన 4 వ్యక్తులు చాలా మంది మహిళల నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తేల్చారు. మూఢనమ్మకాలకు బలి కావద్దని, పూజల పేరుతో ఎవరైనా నమ్మించే ప్రయత్నం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అమాయకమైనటువంటి అదే గ్రామానికి చెందినటువంటి ఒక మహిళను క్షుద్ర పూజలు చేస్తున్నట్లయితే, పూజల మీద మీరు కూర్చున్నట్లయితే లక్షలలో డబ్బులు వస్తాయని నమ్మించి ఆమెను మోసం చేసినటువంటి సంఘటన మా దృష్టికి వచ్చింది. ఆ విషయంలో తాడ్వాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారించగా ఈ పైడాకుల తిరుపతి అతని భార్యతో పాటుగా అతనికి సహకరిస్తున్నటువంటి గాంధారి బూరుగుల గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి, హైదరాబాద్ చెందినటువంటి సాయి కుమారు మేము విచారించి ఈ విధంగా మహిళలను, అమాయకమైనటువంటి మహిళలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నటువంటి ఆ ముఠాను అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కోర్టుకు, జైలుకు పంపించడం, రిమాండ్ చేయడం జరిగింది నిన్నటి రోజు. ముఖ్యంగా ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ ఆధునిక